హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఆల్రెడీ నా ఛానల్లో శ్రీశైలం ట్రిప్కి సంబంధించినవి ఒక 2 వ్లాగ్స్ అయితే షేర్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే డే 2న ఆఫ్టర్నూన్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే షేర్ చేస్తాను. మార్నింగ్ వచ్చేసి మేము రోప్ వేకి బోటింగ్కి వెళ్ళాము అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. అంటే సాక్షి గణపతి టెంపుల్ అనే కాదు, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. టోటల్గా ఒక 5-6 ప్లేసెస్కి అయితే మేము వెళ్ళాము. శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్ అన్నమాట. ఆ తర్వాత శ్రీ 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 లలితాదేవి పీఠం, ఆ తర్వాత హటకేశ్వర టెంపుల్, ఇవన్నీ కూడా మేము కవర్ చేసాము. సాక్షి గణపతి చూసిన తర్వాత ఈ లలితాదేవి టెంపుల్ అండ్ హటకేశ్వర 2 పక్కపక్కనే ఉంటాయి. ఆ పరమేశ్వరుడు అటికలో అంటే కుండ పెంకులో బంగారు లింగ రూపంలో మనకి అనుగ్రహించిన ప్రదేశం అన్నమాట ఈ హటకేశ్వరం. అండ్ ఇంకా హటకేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పాలధార పంచదార ప్లేస్కి అయితే వెళ్ళాము. చాలామంది ఏమనుకుంటారంటే పాలధార పంచదార అంటే పాల కలర్లో ఉంటాయేమో, తీయగా ఉంటాయేమో అలా అనుకుంటాము. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా మేము కూడా అలానే అనుకొని వెళ్ళాము, బట్ అవన్నీ కూడా కరెక్ట్ కాదనమాట. మనకి తెలియని దాని గురించి మనం ఏదంటే అది అనుకొని షేర్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే చూశాను, కొంచెం లాంగ్ ఇన్ఫర్మేషనే ఉంది, బట్ నేను ఒక చిన్న బిట్ అయితే నేను షేర్ చేస్తాను. ఆ శివుడి యొక్క లలాటనకు తగిలి పడిన వాటరే అన్నమాట ఇదంతా కూడాని. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి అంటే నేను ఎండ్ స్క్రీన్లో ఒక లింక్ కానీ కమెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. చాగంటి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చెప్పింది వినడం కంటే ఆయన మాటల్లో మీరు వినడమే చాలా బాగా అర్థమవుతుంది అనమాట మీకు. సో అందువల్ల నేను లింక్ అయితే కమెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. అంటే పాలధార పంచదార అనే కాదు, ఇంకా శ్రీశైలంలో మనం చూడాల్సినవి ఏంటి అనేదంతా కూడా ఒక లాంగ్ వీడియో అయితే ఉంది, అదొకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. పాలధార పంచదారకి మనం వెళ్ళేటప్పుడు చాలా మెట్లు దిక్కుకొని కింద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మేమైతే అక్కడ కొన్ని నీళ్ళు అయితే తీసుకున్నాము. అంటే కింద అందరూ బట్టలు ఉతుక్కుంటున్నారు, ఆ నీళ్ళు కాకుండా పైన అమ్మాయికి బాటిల్ ఇచ్చి మేము పట్టించుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ అంతా కూడా చెట్లు అన్నీ చిన్న చిన్నవి అమ్ముతున్నారు, దిష్టికి కర్రలు ఇట్లాంటివి అమ్ముతున్నారు. అండ్ ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము శ్రీశైల శిఖరంకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఇలా నాగబంధం చెట్లు అండ్ వామాకు, కొండపిండాకు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెట్లు అమ్ముతున్నారు, ఎక్కువగా అయ్యే అమ్ముతున్నారు. అండ్ ఇంకా శ్రీశైలం శిఖరంకి మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట పైకి. ఇక్కడ మనం పైకి ఎక్కి ఒక బయోస్కోప్ ఉంటుందన్నమాట. సో ఆ బయోస్కోప్లో నుంచి మనం దూరంగా ఉన్న శ్రీశైల శిఖరంని అయితే మనం చూడొచ్చు. అక్కడ ఒక అబ్బాయి అయితే ఉంటాడు, సో మనం ఒక 10 రూపీస్ అలా ఇచ్చి మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి చిన్న నంది అయితే ఉంటుంది, ఆ నందిని కూడా మనం చూసి అక్కడి నుంచి మనం శిఖరంని చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన స్టోరీ కూడా చాలానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ నంది కింద ధాన్యాలు, ఒడ్లు అవన్నీ కూడా వేసి కొంతమంది తిప్పుతున్నారనమాట. అండ్ ఇంకా అలా చూసి దండం పెట్టుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము కెమెరామ్యాన్ ఉంటే ఒక ఫోటో అయితే తీర్చుకున్నాము, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట హైదరాబాద్కి. ఈవినింగ్ 6 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. బస్ ఎక్కేసరికి 7:30 అలా అయ్యిందనమాట, కొంచెం బస్ డిలే అయ్యింది. అండ్ బస్ ఎక్కినాక ఫుల్ గొడవ చేస్తున్నాడని చెప్పి మా వారు ఊరికనే అలా కొట్టాడనమాట, చిన్నగా ఒక దెబ్బ వేశాడు. అందుకని చూడండి మా వాడు ఎలా అరుస్తున్నాడో. ఎందుకు కొట్టాడు?
అండ్ ఇంకా అలా గొడవ చేసినాక కాసేపటికి ఇంకా పడుకున్నాడు. ఇంకా ఫైనల్గా మేము 3:30 ఆ టైంకి అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.